చెప్తాను. ఏంట్రా? హెడ్ టైల్ చెప్పు. హెడ్ కాదు, టైల్. వేయలేదుగా. నేను అడిగింది చెప్పమన్నాను. సరే చూడు. టైల్. పడిపోయింది అప్పుడే. పందెం పెట్టుకున్నారా? పందెం అంటే చెప్పు, రెడీ మనం. మా ఇద్దరు ఎవరు పెద్ద అయితే ఆ డ్రెస్ తీసుకుంటే మీతో పని చేస్తాడు. నేనే పెద్ద అదమా. అంత లేదు, నీకైనా పెద్ద అదం నేను. ఇద్దరు ఎదవలే. ఒక అబ్బాయి ఎదవ కాదని అమ్మాయిలు డిసైడ్ చేస్తారా? ఎవరున్నారు ఇప్పుడు అమ్మాయి అంటే? ఇప్పుడు అమ్మాయిలు అంటే మనకు కష్టం, కానీ రష్మితో చూసావు. ఓకే సరే. హాయ్ రష్మి. చెప్పానా? నా మీద మూసింది. చెప్పారా? ఆగు. నువ్వు చచ్చిపోతున్నా ఏడుస్తారో తెలియదు కానీ అబ్బరే ఎంత కాలం వాడతావరా? నేను చచ్చిపోతున్నా ఏడుస్తారో తెలియదు కానీ నువ్వు ఏడిస్తాను చచ్చిపోతాను. సాటిస్ఫాక్షన్. చూసావా, నా మీద ఎక్కువ వేసింది. నీకు షర్ట్ మీద వేసింది, నాకు డైరెక్ట్ మొహం మీద వేసింది. ఏంటి రష్మి ఆ మాత్రం కొంచెం తలపైకి ఆ మొహం మీద వేయలేవా? మళ్ళీ రా వేస్తా. ఎదవల్లో మనకు పోటీ ఎవడలేడు, మనల్ని మించిన ఎదుగు ఎవడు ఉండడు. అరే ఇద్దరు ఒకరికొకరు సాటిరా, ఒకరిని మించినోడు ఒకడు. రోడ్డు మీద అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న మహిళను చూసి ముగ్గురు యువకులు హఠాత్తుగా వచ్చి అడ్రస్ సైడ్కి వెళ్ళిపోయారా? మీలాంటి వాళ్ళు కాదులే. నేను చెప్పాను ఫ్రిడ్జ్ బాటిల్ ఉంటుంది, బాటిల్నే. ఎంటీ బాటిల్? ఆ బీర్ బాటిల్ చెప్పాను, బీర్ ఉందని చెప్పాను నీకు. ఆ బాటిల్ చెప్పి కొట్టేరా. మందుందని మోసం చేస్తే ఫ్రెండ్ ఎంత పాపం తెలుసారు? అది ఏంటి సిగ్గుందాలి అట్లీస్ట్. ఏంట్రా మాటలు వేస్తున్నాయి? నీకైనా శాలరీ ఎక్కువ తెలుసా నాకు. శాలరీ ఎక్కువ కాబట్టి సైలెంట్ కూరుకుంటున్నావు. అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానంటారా? ఏం చేస్తావేంట్రా? చెయ్యి. నా కోపం కాదు అమ్మ. గొడవ ఏంటి మనకి ఇద్దరు ఫ్రెండ్స్ కాదురా మీరు? కొట్టుకోవడం ఏంట్రా మీరు? ఎంతసేపు అయింది, అమ్మేం పంపించిందని అడగాలి కదా. ఏం పంపించలేని చెప్పమంది అన్న. ఎదిగానయా ఏంట్రా? అన్నవరం వెళ్ళి తిరుపతి లడ్డు తెచ్చుకున్నా. ఇలా గీత గీస్తే గీత దాటాడు, అది నేనంటే. అది వేస్తాను. యాక్చువల్ గా మా ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నాడు కదా ఊర్లో, ఆడితో పందెం కాసాను. ఏం కాసావు? సిఎంఆర్ లో అమ్మ ముందు ఉంటది నేను, లేదు వెనకాల ఉంటదో లాస్ట్ లో ఉంటదో నాడు. కస్టమర్ క్వశ్చన్ ఎక్కడుంటారా? సిఎంఆర్ లో సిఎంఆర్ అసలు ఎమ్మే ఉండదు. అమ్మ అనవసరంగా పందెం కాసాను. నేను ఫోన్ చేశాను రా మావాడికి. ఏంటి 2 రోజులు ఉండమన్నారు ఇక్కడ. నా బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా నీకు? తెలుసు, వెనకాల రష్మి ఉంది రా. రోజక్క ఒక్క కాల్ తీసేస్తారు. అరే శేషు ఆగరా, ఆగు. శేషు నేను రా, సుధీర్ అన్నయ్య, సుడిగాలి సుధీర్ అన్నయ్య. రే శేషు వాడు ఉత్తినే అన్నాడు, వదిలేసానమ్మా. హలో, పోలీస్ స్టేషన్ అండి? రే శేషు, పోలీస్ స్టేషన్ అంటారా? రే శేషు ఇచ్చాను బట్టి. అన్న పైన కూర్చోనా కింద కూర్చున్నాయంటనా? అన్నానా? అన్నగా ఏమంటారా? నన్ను అన్నా అన్నాడు రా. తాగానన్నా నేను? తాగేసి నన్ను కొట్టేవరా? ఇక్కడ ఉంటానన్నావు కదా అంటే ఇక్కడ ఉంటావు అని చెప్పిన ఏదో అన్నావు. డాన్స్ ఎరగదీస్తారా? నువ్వు కూడా బాగా చేస్తాయా? ఏమన్నా ఈ మధ్య మనం డాన్స్ బాగా చేస్తున్నాడు రా. అవును, డాన్సే బాగా చేస్తున్నాం. స్టేజ్ మీద చేయి మనం పెర్ఫార్మెన్స్ చూసి ఏం చేస్తాను వెయిట్ చేస్తాను అందరూ. స్టేజ్ మీద డ్రామా అంటే ద్రౌపది వస్త్రాభరణం చేద్దాం రా. లాస్ట్ ఇయర్ చేశాంగా, ద్రౌపదిని తీసుకొని రారా అంటే స్టేజ్ మీద జీన్ ప్యాంట్ టీ షర్ట్ అయితే తీసుకొచ్చావు. కొంచెం ట్రెండీగా ఉంటుందని అలా చేశాను. ఏం లాగలితే నా జుత్తు లాక్కున్నా నేను. పాండవనంకి ఏం పెట్టారా స్టేజ్ మీద? అడవి సెటప్ ఉంటుంది. నువ్వేం పెట్టారా? నేను బార్ సెటప్ పెట్టా. దేనికి? అంటే పాండవులు అడవులో వెళ్తే రిలాక్స్ అవుతాను బార్లోని. మన పౌరాణికలు అన్ని రీమిక్స్ చేసి బాహుబలి 2 చేద్దాం రా.
ఆ పక్క వీధిలో రేష్మిని తీసుకొస్తున్నారు యాంకర్ గా. రేష్మియా? ఎక్కడికి వెళ్తున్నారా? ఒకసారి చూసొద్దామని. ఎరా సినియా ఏ లేట్ ఏంటి? ఇక వస్తా ఉంటే దారి మధ్యలో కలుతురి పడిపోయినా ఆ ఎవడో మానవుల్లో వచ్చాడు, వచ్చి సోడా తాగిపించాడు. మరి ఏంటి మందు వాసన వస్తుంది? అంటే వచ్చి సోడా తాగను కదా, మందు కూడా కలపమని కలిపి. మన ఊరు జాతర వస్తుంది తెలుసు కదా, ఈసారి మామూలు చేయట్లే జాతర సూపర్ చేస్తున్నారు. అందుకని షాపింగ్ చేస్తాను. ఇదే పని చేసేది కూడా, అందుకే రాసింగ్ చేయొద్దు. అందుకనే మనం మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి, జనాలతో శబాష్ అనిపించుకోవాలి. మన స్టేజ్ భారీ ఎత్తున ఉండాలి ఈసారి. అంత ఎత్తుంటే వేసే డ్రామా ఏం కనిపిస్తుందా? మనం వేసే డ్రామా మామూలు కాదు, ఒక మంచి లవ్ స్టోరీ. అదేందా, నువ్వు ఫాదర్ క్యారెక్టర్, నేను అన్ని క్యారెక్టర్, వీడు లవరు ఇడుకో లవర్ ఉండదు. ఎవరంటే మంచి అమ్మాయి. లాస్ట్ టైం తీసుకొచ్చిన అమ్మాయి తీసుకొద్దాం రా. తీసుకొచ్చాడు. ఏం క్యారెక్టర్ ఇచ్చాడు? మనం దానికి పిల్ల క్యారెక్టర్ ఇచ్చాం. 3 నెలల తర్వాత తల్లి క్యారెక్టర్ చేసాడండి. నేను అమ్మాయిని తీసుకొస్తాను. ఇదంతా మీ ఇద్దరు తీసేవద్దు, మీరు ఇలా వెంటనే ఓ మంచి అమ్మాయిని తీసుకొస్తున్నా. తీసుకొస్తున్నావా? ఎంత తీసుకుంటది? డ్రామాకి తీసుకొస్తున్నా. అదే డ్రామాకి ఎంత తీసుకుంటది అడిగారు బాబు. నువ్వు అడగట్లేదు. అమ్మాయి మామూలు పెర్ఫార్మెన్స్ చేయదు. మిస్ ఇండియా కాంపిటీషన్ కూడా వెళ్ళింది అమ్మాయి. ఏంటి మిస్ ఇండియా కాంపిటీషన్ వెళ్ళిన అమ్మాయి ఎక్కడేం చెప్తుంది? అంటే ఆడ కాంపిటీషన్ వెళ్ళి చూడడానికి ఎంత అమ్మాయి చూడడానికి వెళ్ళింది. వెళ్ళిపోతాను. అమ్మాయి డబ్బులు తండ్రి క్యారెక్టర్ కదా, ఇగో 2000. 2000 ఏంట్రా? తండ్రి క్యారెక్టర్ అంత ఇస్తాం, మరి ఇంకేమిస్తాం? ఇప్పుడు మీరు ఇద్దరు చేయకుండా అమ్మాయి నాకు వదిలేస్తే ఎంత తీసుకుంటారు? అమ్మాయి డ్రామా చేయడం తీసుకొచ్చాను నేను. అదే డ్రామాకేరా నేను అడిగింది. మొత్తం నేనేవారు ఎప్పుడు నా దగ్గర ఎక్కువ దొప్పుతారు, మీరు ఎంతో తక్కువ ఇస్తారు. నువ్వెంత ఇస్తాం? అన్ని క్యారెక్టర్ 1000 ఇస్తారు. ఏంటి 1000 రూపాయల? మరి అన్ని క్యారెక్టర్ ఎంత ఇస్తారు? ఇదిగో నీ పేరేంటి? దూది. అబ్బా, అందుకే మెత్తగా ఉన్నావు. అవును బాగా మెత్తగా ఉంది. ఏం చేస్తుంటావు? నీళ్ళలో వేస్తే తడిచిపోతాను, ఎండలు పెడితే ఆరిపోతాను, ఎవడన్నా నలిపేస్తే నల్లిగిపోతాను. నేను నలిపేస్తా. నీ హాబీస్ ఏంటి? అదేంటి నా గురించి మీకు తెలియదా? యూట్యూబ్ లో నా వీడియో హల్చల్ చేస్తున్నా తెలుసా? యూట్యూబ్ www.దూది అని కొడితే నా వీడియోలు అన్ని వస్తాయి. నా వీడియో చూసి సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది. సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది. ఏం చేస్తుంటావు? వంటల ప్రోగ్రామ్. వంటల ప్రోగ్రామ్. మరి సన్నీ లియోన్ ఎందుకు సిగ్గుపడిద్ది? దానికి వంట రాదుగా. ఇగమ్మా నీ క్యారెక్టర్ చదువుకో, నీ క్యారెక్టర్ చదువుకో. ఆడి క్యారెక్టర్ లేదు కదా, ఆడికి ఎందుకు? ఇందులో లవర్ క్యారెక్టర్ ఉందిలే. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏరా ఎలా చేస్తున్నాడా? నీ లవర్ గారు నేను చేస్తాను అంతే. నీ లవర్ గారు నేను చేస్తాను. డబ్బులు నేను ఎక్కువ ఇస్తాను, నేను లవర్ క్యారెక్టర్ లీడర్ చేస్తారా? నువ్వు చెయ్యి, అలా చేస్తావు. నువ్వు చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు? నేను చూస్తాను. చెయ్యి. అరే నువ్వు ఫాదర్ కావాలని చెప్పు, 20,000 ఇస్తాను. నేను నేను చేస్తాను అంతే. యాక్షన్ చెప్పు. యాక్షన్. ఎంత బాగున్నావు తెలుసా ఈరోజు? మన ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాం. పంపించండి నా దగ్గర. తండ్రి ఉంటాడు, తండ్రి దగ్గర పంపించి నువ్వు ఆధార్ కదా తన్ని పంపిస్తాడు. నువ్వు ఎంత 2000 ఇస్తే మొత్తం పంపిస్తాడు. యాక్షన్. పంపించాడు, పంపించాడు, పంపిస్తా. ఇగో మీ ఇద్దరు కాదు కదా, అన్ని క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ నా లవర్, ఓకేనా? అరే నేను అన్నయ్య. అరే డబ్బులు ఇచ్చి నేను నీ అన్న గారు నేను అంటాను. నువ్వు అన్ని క్యారెక్టర్ చేసుకో. నువ్వు ఫాదర్ గారు ఫాదరా? అరే అసలే ఉండదురా. అసలే ఉండదురా అంటే డైలాగ్ డ్రామా అది. అరే నువ్వు లవర్ క్యారెక్టర్ రా, నువ్వు లవర్ క్యారెక్టర్ చెప్తాను. రేపు రారా, ఏం చేస్తాడు చూస్తా. నువ్వు ఫాదర్ క్యారెక్టర్ రా. యాక్షన్. ప్రియా నేను చూస్తాను. తల్లి నువ్వు వీడితో ఏంటమ్మా ఇది? నిన్ను ఎలా పెంచాను, నువ్వు ఎలా చేస్తున్నావు అసలు? నేనే పడుకోపోతే చూడు ప్రియా, ఈ ప్రపంచం ఎంత ఎరుదు కాకపోతే పాప ఇద్దరు కళ్ళు రోడ్డు దాడుతున్నారు. రోడ్డు దాటించి వస్తాను, ఓకేనా? ఆగండి ఆగండి. అమ్మా రోడ్డు దాటించండి. క్యాన్సిల్. ఈ డ్రామా కూడా వద్దు. పట్టుకోలేదు. ఇగో ఇలా కాదురా, మీ ఇద్దరికి దాని చెల్లి అవుద్ది. చిన్నప్పుడు ఎప్పుడో జాతరలో తప్పడిపోయింది మాట. చెల్లి ఒకసారి సడన్ కనిపించింది మీకు. ఇప్పుడు చెల్లిని చూసి మీరు ఆడాలి. అదేందా చెల్లె మీద అడిగెళ్ళిపోయావని. దారా ఇప్పుడు చేయండి రా. ఎలా